హైందవోపాఖ్యానానికి స్వాగతం. ఈరోజు 1994 జనవరి నెల చందమామ మాసపత్రికల్లో బేతాళ కథలు అనే శీర్షికలో రాజుగారు మావటి యొక్క కథను గురించి తెలుసుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనున్న శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, చేపట్టిన కార్యం సాధించాలనే పట్టుదల, అకుంఠిత దీక్ష నాకు విస్మయం కలిగిస్తున్నాయి. అయితే భీతి గొలిపే ఈ శ్మశానంలో ప్రతిసారి భంగపాటు చెందుతూ ఎంతకాలమనే నీ పట్టుదల ఓదార్పులను నిలుపుకుంటావు? నువ్వు కార్యసాఫల్యం పొందేలోపే నిన్ను వార్ధక్యం లోబర్చుకునే ప్రమాదం ఉంది. ప్రాణికోటికి, అందున ముఖ్యంగా మనిషికి వార్ధక్యం శాపం లాంటిది. నువ్వు ఆ దశకు చేరావా? ఇప్పుడు నీలో ఉన్న లోకజ్ఞత, ఇంగిత జ్ఞానాలు కూడా మొద్దుబారిపోగలవు. ఆ స్థితిలో నువ్వు ఉదయపురి రాజు సూర్యసింహుడిలా అనాలోచితము, అసంబద్ధము అయిన నిర్ణయాలు చేసే అవకాశం ఉంది. ఇందుకు ఉదాహరణగా ఆ రాజు కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఉదయపురి రాజు సూర్యసింహుడు మహావీరుడు, దయామయుడు. ధర్మపాలనతో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే సంతానం లేని కారణంగా ఆయన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడు లేడు. తనకు సంతానం లేదన్న అసంతృప్తితో ఉండగానే సూర్యసింహుడు వృద్ధాప్యంలో పడిపోయాడు. ఆయన పరిపాలనా బాధ్యత కొంత మంత్రికి అప్పచెప్పాడు. కాలక్రమేణా పరిపాలనలో కొన్ని మార్పులు వచ్చాయి. అవి సూర్యసింహుడి ఎరుకకు రాలేదు. రాజోద్యోగులలో లంచగుండితనం ప్రబలిపోయింది. రాజ్యంలో దొంగలు, దోపిడీదారులు విజృంభించసాగారు. సూర్యసింహుడి కొలువులో భద్రుడనే మావటివాడుండేవాడు. వాడి వయసు కూడా ఇంచుమించు రాజు వయసే. వాడు ఎంతకాలంగానో పట్టపుటేనుగకు మావటి. ఒకసారి భద్రుడికి జబ్బు చేసింది. అది తెలిసిన సూర్యసింహుడు వాడికి కొంత ధనం పంపాడు. పక్షం రోజుల తర్వాత భద్రుడు కొంత కోలుకొని రాజును కలిసి, మహారాజా, నా మనసులో మాట తమరు మన్నిస్తానంటే విన్నవించుకుంటాను అన్నాడు. సరే, సంకోచించకుండా అదేమిటో చెప్పు అన్నాడు సూర్యసింహుడు. మహారాజా, నా కొడుకు భాస్కరుడు గురుకులంలో విద్యనభ్యసించాడు. అయినా వాడికి తమ ఆస్థానంలో మరేదైనా ఉద్యోగం చేయడం కన్నా నా వృత్తినే చేపట్టాలని ఉంది. వాడు ఏనుగులను మచ్చిక చేయడంలో కడు నేర్పరి. ఇక ముందు పట్టపుటేనుగుకు మావటిగా వాడికి కొలువు ఇప్పించండి అని వేడుకున్నాడు భద్రుడు. ఇందుకు సూర్యసింహుడు, దానికేం భాగ్యం, నీ కొడుకును ఒకసారి గజశాలకు రమ్మని చెప్పు, వాడి నైపుణ్యం ఏపాటిదో చూడాలి అన్నాడు రాజు. మర్నాడు భాస్కరుడు గజశాలకు వెళ్ళాడు. అక్కడ కాలమేఘం అనే ఒక ఏనుగు ఉన్నది. అది మహా మొండిఘటం. దాన్ని అదుపు చేయడం చాలా కష్టమైన పనిగా అందరూ భావించేవారు. దాని మీద ఎక్కి రాజప్రాసాదం చుట్టూ తిరగవలసిందిగా భాస్కరుడికి ఆదేశం అందింది. భాస్కరుణ్ణి చూస్తూనే కాలమేఘం గట్టిగా ఘీంకరించింది. భాస్కరుడు ఏమాత్రం భయపడక ఓర్పుగా దాని మీదకెక్కి అంకుశంతో దాన్ని అదుపు చేసి రాజప్రాసాదం చుట్టూ నడిపించాడు. ఇది చూసి భాస్కరుడి నైపుణ్యం గుర్తించిన రాజు వాడికి పట్టపుటేనుగు వజ్రదంతిగా బాధ్యతను అప్పగించాడు. ప్రతి సంవత్సరంలాగే ఆ సంవత్సరం కూడా సూర్యసింహుడి జన్మదిన సందర్భంగా రాజధాని నగర వీధులన్నీ అలంకరించబడ్డాయి. ఏనుగు అంబారిలో ఆసీనుడై నగర వీధుల్లో ఊరేగే తమ రాజును చూసేందుకు నగర ప్రజలు వీధుల్లో బారులు తీరి నిలబడ్డారు. రాజు పట్టపుటేనుగు మీద అంబారిలో కూర్చోగానే భాస్కరుడు ఏనుగును నెమ్మదిగా ముందుకు నడిపించాడు. ఆ సమయంలో ఆకాశం మేఘావృతమై ఉన్నది. రాజవీధికి రెండు వైపులా నిలబడిన ప్రజలు తమ రాజును చూసి హర్షధ్వానాలు చేశారు. వీధుల్లో అక్కడక్కడ స్వాగత తోరణాలు, ద్వారాలు కట్టబడి ఉన్నాయి. పట్టపుటేనుగు వాటి కింది నుంచి వెళుతూ ఒకచోట పెద్ద స్వాగత ద్వారాన్ని సమీపిస్తున్న సమయంలో
హఠాత్తుగా ఆకాశం పెద్దగా ఉరిమి ద్వారం మీద పిలపిల రావాలతో పిడుగుపడింది. పిడుగుబాటుకు స్వాగత ద్వారం కూలుతుందా అన్న సమయంలో భాస్కరుడు పట్టపుటేనుగును అంకుశంతో అదిలించి మెరుపు వేగంతో ముందుకు సాగిపోయాడు. ఆ విధంగా రాజుకు పెద్ద ప్రమాదం తప్పింది. మెల్లగా నడిచే ఏనుగును త్రుటికాలంలో మెరుపు వేగంతో ముందుకు పరిగెత్తించడం అన్నది గజ విద్యలో ఎంతో క్లిష్టమైన పరీక్ష. అందుకు ఎంతో మనస్థైర్యము, లాఘవం కావాలి. ఇది రాజు సూర్యసింహుడు గమనించాడు. తిరిగి అంతఃపురం చేరాక రాజు తనను ప్రమాదం నుంచి రక్షించినందుకు భాస్కరుణ్ణి అభినందిస్తూ, నీ మనసులో కోరిక చెప్పు, తప్పక తీరుస్తానన్నాడు. రాజు ఇలా అడగగానే భాస్కరుడు ఆలోచనలో పడ్డాడు. వాడికి ఒకేసారి 3 ఆలోచనలు కలిగాయి. మొదటి ఆలోచన వాడి స్నేహితుడైన జనార్దనుని గురించి. జనార్దనుడు భాస్కరుడితో పాటు గురుకులంలో విద్యాభ్యాసం చేశాడు. అతడు రాజుగులులో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు, కానీ ఫలితం లేకపోయింది. అతడికి ఉద్యోగం ఇప్పించడం స్నేహధర్మం. రెండవ ఆలోచన భాస్కరుడి పొరుగున ఉండే వీరదాసు ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకుపోయారు. నగరపాలకుడికి చెప్పుకున్న దొంగలు దొరకలేదు. పొరుగువాడికి సాయపడమన్నది మానవతా ధర్మం. మూడవ ఆలోచన భాస్కరుడి చిన్ననాటి గురువు సుధర్ముడికి జబ్బు చేసింది. వైద్యులు మందులు వాడి రాజవైద్యుడు తప్ప మరెవ్వరూ ఆ జబ్బును నయం చేయలేరని తేల్చి చెప్పారు. ఆయనకు రాజవైద్యుడి చేత వైద్యం చేయించడం శిష్యధర్మం. భాస్కరుడు ఆలోచనలో పడడం గమనించిన సూర్యసింహుడు, భాస్కర, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం కోరిక కోరాలనా? నీ మనసులోని ఆలోచన చెప్పు, నేను పరిష్కారం చెప్తానన్నాడు రాజు. భాస్కరుడు తన మనసులో కలిగిన 3 ఆలోచనల గురించి రాజుకు చెప్పాడు. అది విన్న సూర్యసింహుడు భాస్కరుడు కోరిన కోరికలు 3 అతడి స్వలాభం కాకపోవడం గమనించి ఆశ్చర్యపోయాడు. మరొకరైతే ధనం విలువైన కానుకలు కోరి ఉండేవారు. రాజు తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకొని, అన్నీ మంచి కోరికలే, నీవు తేల్చి చెప్తే ఒక్క కోరికను తీర్చగలనన్నాడు రాజు. భాస్కరుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకుండి, ప్రభు, రాజోద్యోగుల్లో కొందరు లంచగొండులుగా తయారయ్యారు. వారిని కఠినంగా శిక్షించి లంచగొండితనాన్ని నిర్మూలించండి అని కోరాడు. ఇది విని సూర్యసింహుడు పట్టరాని సంతోషంతో లేచి భాస్కరుడిని కౌగిలించుకొని, నాయనా భాస్కర, ఎంతో కాలం నన్ను పట్టి పీడిస్తున్న వారసులు లేరన్న దిగులు, నా తర్వాత రాజ్యమేమవుతుందో అన్న చింత నువ్వు కోరిన కోరికతో వదిలిపోయింది. నిన్ను త్వరలోనే యువరాజుగా పట్టాభిషేకుణ్ణి చేస్తాను. నా తర్వాత ఉదయపురి రాజ్య సింహాసనం నీదే అన్నాడు రాజు. భేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సూర్యసింహుడు తన పట్టపుటేనుగు మావటికి ఉదయపురి సింహాసనాన్ని ధారాదత్తం చేయడం అన్నది అనాలోచితం, అసంబద్ధం కాదా? భాస్కరుడి ఆలోచనలకు వాడు కోరిన కోరికకు ఏమాత్రమూ సంబంధం లేదని తెలుస్తున్నది కదా. అలాంటి వాణ్ణి తన వారసుడిగా నిర్ణయించడాన్ని బట్టి రాజు సూర్యసింహుడికి వార్ధక్య భారం వల్ల లోకజ్ఞానం, మేలు కీడుల తారతమ్యం తెలియకుండా పోయినట్లే కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోయావా, నీ తల 1000 ముక్కలుగా పగిలిపోతుందన్నాడు భేతాళుడు విక్రమార్కుడితో. భేతాళుడి యొక్క ప్రశ్నకు విక్రమార్కుడు ఏ విధంగా సమాధానం చెప్పాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఒకవేళ సమాధానం తెలిసి ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు.